2లో బాగుంటుందండి, మంచి యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. అంటే అది సిచ్యువేషన్ ఏంటని నేను చెప్పడం కరెక్ట్ కాదు, కానీ మంచి ఎపిసోడ్ ఉంటుంది. నన్ను కొట్టిన తర్వాత ఆయన చెప్పే డైలాగులు పేలిపోతాయి, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అంటే ఆ మూమెంట్ ఉంటుంది. ఆయన బాలయ్య గారు అంటే, బాలయ్య గారు బోయపాటి గారు అంటే మీకు డైలాగ్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా, మామూలుగా ఉండదు అది. అలాంటిది ఆ ఎపిసోడ్లో చెప్పే స్ట్రాంగ్ డైలాగ్స్, అంటే మంచి జనాల్లోకి వెళ్ళే డైలాగ్స్ నన్ను కొడుతూ చెప్తారు, అది బాగుంటుంది డైలాగ్స్. సూపర్ సార్. బాలయ్య బాబు గారికి మీకు ఏమైనా మెమొరబుల్ మూమెంట్స్ ఏమైనా? బాలయ్య బాబు గారికి అరే మామ బాలయ్య బాబు గారు యాక్చువల్లీ నేను ఆయనతో డిక్టేటర్ అనే మూవీ వచ్చింది శ్రీవాస్ గారి డైరెక్షన్లో. నేను ఆయనతో క్యారెక్టర్ చేశాను, కానీ అది నా అదృష్టం వల్ల ఏంటో అది ఎడిటింగ్లో క్యారెక్టర్ లేచిపోయింది. ఒక రెండు మూడు షార్ట్స్లోనో, ఒక మ్యాక్సిమం ఒక 5 షార్ట్స్లోనో ఉంటాను నేను. అప్పుడే బాలయ్య గారు బాలయ్య బాబు కొంచెం పరిచయం. బాలయ్య ఆయన ఎనర్జీ లెవెల్స్ అంటే ఆన్ స్క్రీన్ మీకు చూసింది చాలా తక్కువ అండి, ఆఫ్ స్క్రీన్ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఆయన. సో లొకేషన్లో మార్నింగ్ 6:30, 6:45 ఫస్ట్ షాట్. వీళ్ళు ఏంటంటే ప్లాన్ చేసుకుంటారు కదా యాక్షన్ సీక్వెన్స్లు అన్నప్పుడు, ఆర్టిస్టులు అందరూ ఉన్నప్పుడు, అంతమంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు కొంచెం టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది కదా. బట్ ఈవెన్ దో వాళ్ళు 7:30 ఫస్ట్ షాట్ పడితే ఏమవుతుందంటే వాళ్ళకి వర్క్ ఫాస్ట్ అవుతుంది. సో 7:30 అనేటప్పటికి మనం